హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి రాయలసీమ ఫేమస్ ఉగ్గాని. చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ దీనికి మనం ఒక మిక్సీ జార్లో మనము పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మా అత్త ఇంకో పక్క బొరుగుల్ని మనకి ఎన్ని కావాలో అన్ని వాటర్లో వేసుకొని పిండి పక్కన పెట్టుకుంది. సో ఫస్ట్ దీనికి మనం ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం మందంగా ఉన్నది పెట్టుకొని దాంట్లో నూనె, పచ్చెనపప్పు, కరివేపాకు వేసుకొని బాగా కొంచెం చిటపట అనేలాగా ఉంచుకున్న తర్వాత దాంట్లో ఆనియన్స్, తర్వాత టమాటా వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లోనే ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి. సో అది బాగా మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, కచ్చా పచ్చాగానే జస్ట్ ఒకసారి అట్లా అనుకుంటే సరిపోతుంది. అది దీంట్లో వేసేసుకోవాలన్నమాట. అది వేసినాక స్మెల్ వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. సో అది కొంచెం బాగా మగ్గిన తర్వాత దీంట్లో మనము పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పసుపు మరి ఎక్కువ వేసుకుంటే పసుపు వాసన లాగా వస్తుంది. సో కొంచెమే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనము ఈ బరుగుల్ని మనము వాటర్లో వేసుకొని పిండి పక్కన పెట్టుకున్నాం కదా, సో అవి వేసేసుకోవాలి. దాంతోపాటు మొత్తం కొత్తిమీర కూడా వేసేసుకున్నారు. సో మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకోవాలి. చూసారా, మొత్తం దానికి ఎంత సరిపడుతుందో అంతే వేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ అనిపిస్తే తర్వాత యాడ్ చేసుకోవచ్చు అనమాట. కానీ మసాలా బొరుగులకి తక్కువైతే అస్సలు బాగోదు. సో కొంచెం జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది. సో దీనికి మనము పచ్చిమిర్చి బజ్జీతో కలిసి తింటే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ ఆ రోజు మా అత్త చేయలేదు. బట్ ఈవెన్ అది లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో మా అత్త కొంచెం పైన లెమన్ అలా పిండిందనమాట. బాగుంటుంది పుల్లగా. నాకు మీకు ఇలా చెప్తుంటే నోరు ఊరిపోతుంది. సో లాస్ట్ ఫైనల్లో మనము ఈ పొడి ఉంటుంది కదా, పుట్నాల పొడి, శనగలతో జస్ట్ అలా పొడి వేస్తుంది. ఉత్త శనగల్ని మనం గ్రైండ్ చేసుకొని పైన అలా పొడి చల్లుకొని తింటే ఉంటుందండి. వేడిగా లెమన్ పిండుకొని నెక్స్ట్ లెవెల్. నేనైతే ఫస్ట్ టైం తినింది మాత్రం మా అత్త వాళ్ళ ఇంట్లోనే. ఇది అసలు ఫస్ట్ టైం వినడం కూడా ఉగ్గాని అని. సో చాలా బాగుంటుంది. నేను అంతగా ఏం తినను, ఎప్పుడైనా చేస్తే లైట్గా తింటాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే లేదో చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మీ నాన్నకుట్టి.